బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే, ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే. మిస్సమ్మా మిస్సమ్మాయమ్మా నా వీనస్సే నువ్వేనమ్మా. ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో లవ్ వైరస్ సోకిందయ్యో. హాయ్ హలో అందరికీ నమస్కారం, ఆదాబ్, వెల్కమ్ టు వంటాస్టిక్ ద ఫంటాస్టిక్ కుకరీ షో. బంగాళాఖాతంలో నీరంటే నీరే. వాయిస్ ఎట్లా మనది పర్ఫెక్ట్ కాదు, మనం సింగర్స్ కాదు, డాన్సర్స్ కాదు, స్టడీ నాకు రాదు, అసలు ఏందో నీకు రావని కలపకు ప్లీజ్. నేను కొద్ది బెటర్ నీకంటే అయినా కూడా మనం హ్యాపీగా ఉంటాను మేడం. ఎంత ఉంటే అందులో తృప్తిగా సంతోషంగా ఉండాలి, అదే కదా మనిషి జీవితం. హే దేవుడా, ఏ సమయానికి ఏది కావాలో అవన్నీ ఇచ్చేయచ్చు కదా. ఎందుకు ఈ స్క్రీన్ ప్లే? నాకు ఈ రోజు వీడి చేతిలో వంట తినాలని లేదు, ఒక సెలబ్రిటీ గెస్ట్ ని పంపించచ్చు కదా. నాకు చిన్న బ్రేక్ కావాలి వీడి వంట నుంచి ప్లీజ్. నాకు కూడా ఈ రోజు మీకు వండి పెట్టాలని లేదు, కాకపోతే రోజు తప్పలేదని ఊకుంటానా. అయినా ఇలా ఈ రోజు సెలబ్రిటీ ఎపిసోడ్ కదా మేడం, అందుకే పిలిచేద్దామా మరి? పిలుద్దాం. సో ఈ రోజు సెలబ్రిటీ గెస్ట్ గా మన వంటాస్టిక్ కి రాబోతున్నారు నళిని గారు. సో లెట్స్ వెల్కమ్ హర్. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తాది, బెస్ట్ ఊప్ వస్తాది. హై 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 రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పప్పు, టాపులేసి పోదే పోదే పప్పు. రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు చేస్తే. హాయ్ నళిని గారు. హాయ్ అరియానా. వెల్కమ్ టు వంటాస్టిక్. థ్యాంక్ యూ. హాయ్ మేడం. హాయ్. వెల్కమ్ టు వంటాస్టిక్. థ్యాంక్ యూ. ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? బాగున్నాను. సో మన సంజమ్ ని రాధా సీరియల్ లో మంచి క్యారెక్టర్ ప్లే చేశారు మన నళిని గారు. Yeah. వెల్కమ్ బ్యాక్ టు హోమ్ అండి. థ్యాంక్ యూ. మన ఛానల్ మనదే అంతా. అవును. సో ఈ రోజు మా కోసం ఏం ఉండబోతున్నారు? నేను ఓట్స్ పన్నీర్ కట్లెట్ ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. సెలబ్రిటీస్ అంతా చాలా హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తారా? మనం కూడా మెయింటైన్ చేయాలి యాక్చువల్లీ. నేనదే చెప్పిపోయినా మేడం. మీరిద్దరు కూడా సెలబ్రిటీసే కదా వంటాస్టిక్ నుంచి. అంతేలేండి. సో ఓట్స్ పన్నీర్ కట్లెట్ మొదలెడదామా? యా. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బౌలా ఈ లోపు మనం ఇది వేడి చేసుకోవచ్చు. పాన్ కూడా పాన్ వేడి చేయాలా? పాన్ వేడెక్కే లోపు మిగతా ప్రాసెస్ చూసుకుందాం. మంచి హైట్ ఉన్నారండి, దేవుడు నాకు ఇంత హైట్ ఇచ్చినా బాగుండు. థ్యాంక్ యూ. ఇంత ఓట్స్ తీసుకున్నా, ఒక కప్ క్యాబేజ్ తీసుకున్నా, అండ్ క్యారెట్ గ్రేట్ చేసుకున్నా. క్యారెట్ ఓకే. ఇది పన్నీర్ గ్రేట్ చేసుకున్న పన్నీర్. అండ్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. ఓకే. సో మంచిగా హెల్దీ వెజిటేబుల్స్ అన్ని వాడుతున్నామండి ఇందులో. అవును. మిర్చి, తర్వాత కార్న్. ఓట్స్ ఎన్ని తీసుకున్నాము అదే క్వాంటిటీతో కార్న్, ఉడకపెట్టుకున్న కార్న్. ఓకే. ఇప్పుడు ఓట్స్ ఒక బౌల్ తీసుకుంటే కార్న్ కూడా అంతే తీసుకున్నాం. ధనియా పౌడర్, ధనియాల పొడి, తర్వాత ఏంటి కట్ చేసుకున్న కొత్తిమీర. చాలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. ఇది మొత్తం కలిపేసి మనం ఇంకా సాల్ట్ కావాలి. ఇది ఓకే సాల్ట్. దీన్ని బాగా చేత్తో కలిపేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఈ రోజు మనం ఈ కట్లెట్స్ ని ప్రీమియర్ నాన్ స్టిక్ ప్యాన్ పైన చేస్తున్నామండి. అండ్ మీకు తెలుసా ప్రీమియర్ నాన్ స్టిక్ కోటింగ్ ల్యాబ్ టెస్ట్. ఇది ఏకంగా 80,000కి పైగా స్క్రాచెస్ ని తట్టుకోగలదు. ఎలాంటి నూనె లేకుండా లేదా తక్కువ ఆయిల్ వాడుతూ వంట చేసుకోవచ్చు. నైస్. దీని వల్ల హెల్త్ తో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. డబ్బు ఎలా ఆదా అవుతుంది? ఎందుకంటే ప్రైస్ చాలా రీజనబుల్.
అండ్ తక్కువ ఆయిల్ వాడతాం కదా, హెల్త్ కూడా సేవ్ అవుతుంది, ప్రొటెక్ట్ Okay. చేసుకోవచ్చు. అండ్ ఇది 100% ఫ్రీ నాన్ స్టిక్ కోటింగ్ తో వస్తుంది. ఓకే. కాబట్టి మీ ఫ్యామిలీకి హెల్తీ కుకింగ్ ఫర్ లైఫ్ అందించవచ్చు. అంతేకాకుండా ఇండియాలో ఇది ISI మార్క్ సర్టిఫికేషన్ తో వస్తుంది. ఓట్స్ పన్నీర్ కట్లెట్ కి మొత్తం మిశ్రమం రెడీ అయింది. నెక్స్ట్ కట్లెట్స్. మొత్తం ఇలా కలిపేసుకున్నాం కాబట్టి కొంచెం మనం చేతికి ఆయిల్ తీసుకొని కట్లెట్ షేప్ లో కట్లెట్స్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ చేతికి రాసుకుని మనకి కట్లెట్ ఎంత పెద్దది కావాలో దాన్ని బట్టి డో తీసుకుని కట్లెట్ షేప్ లో చేసుకోవడమే. సో ఇప్పుడు కట్లెట్ ఇలా చేసేసుకొని దాన్ని మళ్ళీ ఫ్రై చేసుకోవడం. షాలో ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఉడుకుతుందా అంటే పచ్చిగా ఉంటుందా, ఊరికే అడుగుతుంది? ఇందులో పచ్చిగా ఏమి ఉండదు కదా, షాలో ఫ్రై చేసుకుంటాము. సో మనం ఇలా రెడీ చేసుకున్న కట్లెట్స్ ని ముందే మనం ప్రీ హీట్ చేసుకున్నాం కదా, ఆ పాన్ మీద అలా పెట్టేసుకోవాలి. ఓకే. సో మీరు ఇండస్ట్రీకి రావడం ఎలా జరిగింది, ఎలా ఉంది మీ జర్నీ? ఇండస్ట్రీకి బై లక్ వచ్చాను. ఆఫర్స్ కూడా అలాగే వచ్చాయి. మంచి మంచి సీరియల్స్ చేశాను, కొన్ని మూవీస్ చేశాను. బాపు గారితో మూవీ చేశాను, అది మంచి ఎక్స్పీరియన్స్ నాకు, చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ మీ ఫేవరెట్ హీరోస్ ఎవరు? అందరూ ఫేవరెట్ హీరోసే. ఏ ఆర్టిస్ట్ అయినా అడిగితే మీ ఫేవరెట్ హీరో అంటే అందరూ మా ఫేవరెట్ అని అంటారు. అంటే కొంచెం ఎక్కువ ఫేవరెట్ అల్లు అర్జున్ గారు. సో మీరు వంటలు బాగా చేస్తూ ఉంటారా? టైం కుదురుతుందా? బాగా చేస్తాను వంట. ఓకే. మీరు ఫస్ట్ టైం వంట చేసినప్పుడు మీకు ఏమైనా మెమరీ ఉందా, ఇది బాగా అయింది లేకపోతే బాగా మాడిపోయింది అట్లాంటివి? అలా ఏం లేదు, నేను ఎందుకో ఫస్ట్ నుంచి బాగా చేశాను. ఏ వంట చేశారు ఫస్ట్ టైం మీకు గుర్తుందా? ఫస్ట్ బాదుషా చేశాను. ఫస్ట్ బాదుషా స్వీట్ చేశాను, చాలా బాగా వచ్చింది. ఓ వావ్. అప్పటి నుంచి వంటలలో బాద్షా అయింది. బాగా చెప్పారు. మీ ప్రాపర్ ఎక్కడండి? ప్రాపర్ విజయవాడ దగ్గర తిరువురు. ఓకే. 25 years అయిపోయింది హైదరాబాద్ వచ్చి. ఇండస్ట్రీకి వచ్చి కూడా ఆల్మోస్ట్ 24 years అయిపోయింది. ఓ నైస్. ఇది మొత్తం మనకి ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. ఓకే. ఇది మొత్తం అవ్వడానికి ఒక 10 minutes పడుతుంది. 10 minutes పడుతుందా? సో వావ్, ఓట్స్ పన్నీర్ కట్లెట్ అసలు ఎంత బాగున్నాయండి. కాంతం అప్పుడప్పుడు సెలబ్రిటీస్ దగ్గర పోయి రెసిపీలు నేర్చుకోరా? అదే అందుకే ఎంతసేపు కాకరకాయ, బెండకాయ, దొండకాయ అంటూ ఏంటో నువ్వు. అంటే వాళ్ళ కాడ పోయి నేర్చుకోవడం ఎందుకని ప్రతి శుక్రవారం శనివారం మన దగ్గరికి పిలుచుకుంటాను. అందుకే నేర్చుకో కొద్దిగా. ఇందులో ప్రోటీన్, ఫైబర్ అన్ని ఉన్నాయి చెప్పాలనంటే. అండ్ కార్బ్స్ దాంతో పాటు నాకు తెలిసి ఇవి తింటే స్టమక్ కూడా చాలా లైట్ గా ఫీల్ అవుతుంది, అది చాలా ఇంపార్టెంట్. సో దీంతో కెచప్, ఇది సాస్, ఎమ్మీ. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా గెస్ట్ దేవోభవ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత ఎమ్మీ టైంలో కుమ్మేద్దాం. ఓకేనా? ఫస్ట్ రెసిపీ అయితే అదిరిపోయింది. మరి నెక్స్ట్ రెసిపీ నళిని గారు ఏం వండుతారో అని చెప్పి నేనైతే అసలు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవోభవ. ఈ సెకండ్ రెసిపీ నేను చేస్తాను మేడం. మేడం ఆల్రెడీ చేసింది ఒకటి. సారీ రా, రోజులు వండి బోర్ అయింది కాబట్టి చిన్నగా చెప్పాక ఎపిసోడ్ స్టార్టింగ్ లో కూడా కొత్త గెస్ట్లతో తినాలని ఉందని. అంటే నాకు కూడా గొత్తలకు వండి పెట్టాలని ఉంటది కదా. భూమి గుండ్రంగా తిరిగినట్టు నేను ఎక్కడ తిరిగినా మళ్ళీ నీ వంట దగ్గరికే రావాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకొని మాట్లాడండి. స్టార్ట్ చేద్దామా మరి? చేద్దాం మేడం. సో గెస్ట్ దేవోభవలో మన గెస్ట్ కోసం ఏం చేయబోతున్నావు కాంతం? రెగ్యులర్ గా సమోసాలు ఉంటాయి కదా, అట్లా కాకుండా చికెన్ కీమా సమోసా. చికెన్ కీమా సమోసా. వావ్ రా, నాన్ వెజ్ వచ్చేసింది రా ఫైనలీ. అంటే కొంచెం గ్యాప్ వచ్చింది కదా, అందుకే దాన్ని తీసుకొచ్చింది. రెస్టారెంట్ స్టైల్ టేస్టీ అట్లుంటదా? ఉంటది, ఇంకా చాలా సూపర్ ఉంటది. ఓకే రా, అయితే లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం డీప్ ఫ్రై ఉంటుంది మేడం, కొంచెం ఆయిల్ అయితే వేడి చేసుకుందాం ఫస్ట్ స్లోగా. ఓకే, వేడెక్కడానికి టైం పడుతుంది కాబట్టి కడాయి పెట్టేసుకుందాం. ఓకే మేడం గారు, మా మేడం చికెన్ మటన్ ఏదన్నా కొంచెం చంద్రముఖి లెక్క చేస్తుంది, భయపడకండి. అవునా? ఎందుకు ఇష్టమా? నాకు మటన్ అన్నా, చికెన్ అన్నా, ప్రాన్స్ అన్నా ఏంటో అన్ని ఇష్టం. అట్లా నేను అందరు చూస్తుంటే ఎందుకు సన్నగున్నావు, తింటావా నన్ను అడుగుతుంటారు. నన్ను వాళ్ళకి తెలియదు నేను తినడానికే పుట్టానని. ఎక్కడన్నా గట్టిగా కట్టేసి వాసన పెట్టినా తెంపుకొని వస్తుంది అన్నట్టు. ఫుడ్ దగ్గర మాత్రం అలానే ఉండాలి. అంతేయా? అమ్మాయిలంటే ఆ మాత్రం తినాలండి. ఆ మాత్రం ఏమంటారు, నూనె వేయాలా? సో ఇది మాత్రం నాకు బాగా తెలుసు. ఈ రోజు మనం వంటకంలో వాడుతున్నాం ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఫ్రీడమ్ అనేది జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ యొక్క ఫ్లాగ్షిప్ బ్రాండ్. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ లో రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్, కచ్చిగని మస్టర్డ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ గిల్ట్ ఫ్రీ ఈటింగ్ ని ప్రమోట్ చేస్తుంది, హెల్దీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ ని కూడా అందిస్తుంది. ఫ్రీడమ్ టు ఈట్, ఫ్రీడమ్ టు ఎంజాయ్. అమ్మో ఆయిల్ అని టెన్షన్ పడద్దు. ఫ్రీడమ్ వాళ్ళ ఆయిల్ ఎంత బాగుంటుందంటే తిన్నా చాలా లైట్ గా ఉంటుంది.
ఇంకేంటి కాంతం గారు? ఈ ఒకసారి ప్యాన్ తీసుకొని మళ్ళీ గ్యాస్ స్టఫింగ్ ఎందుకు ఆన్ చేసుకోవాలి కదా చేస్తున్నాం? మేడం. దాన్ని కొంచెం ఆయిల్ లో పోపు చేసినట్టు చేయాలి మొత్తం. ఓకే. స్టఫింగ్ ఏంటంటే ఇప్పుడు మనం మసాలా లేక కొంచెం రెడీ చేయాలి. మసాలాలు వేసి అన్ని మిక్స్ చేసి సమోసాలోకి స్టఫింగ్ కొంచెం ఆయిల్. ఆయిల్. నళిని గారు, మీరు అంటే స్కిన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? గ్లోయింగ్ గా ఉంది అసలు. అంటే డైలీ రొటీన్ పర్టికులర్ గా స్కిన్ బాగుండాలని ఏం చేయను, బట్ హెల్తీగా ఉండాలి అని మాత్రం హెల్తీ ఫుడ్ తీసుకుంటే స్కిన్ ఆటోమేటిక్ గా గ్లో అవుతుందని నేను అనుకుంటా. మేడం మీరు మాట్లాడతారు కదా, జీలకర్ర వేసిన చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు. ఇప్పుడు స్టఫింగ్ కాబట్టి కొంచెం కారం ఉంటుంది, కొంచెం ఘాటు ఉంటే బాగుంటది కదా, అట్లా దానికోసం పచ్చిమిర్చి, కొంచెం అల్లం పేస్ట్ మేడం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు. సో మీకు ఇంకేమైనా హాబీస్ ఉన్నాయండి? సింగింగ్, డాన్సింగ్? కుకింగ్ ఏ హాబీ యాక్చువల్లీ. అవునా? మీరు ఇంకా ఏమైనా టిప్స్ చెప్పొచ్చుగా, హెల్తీ టిప్స్, లేకపోతే చిట్కాలు ఏమన్నా మీకు తెలిసినవి ఏమైనా ఉన్నాయా? చిట్కా అంటే ఏదైనా సరే వంట మనం ఎందుకు భయపడతామంటే లేట్ అవుతుంది, అదొక పెద్ద పనిలాగా ఫీల్ అవుతాం. కానీ ఇష్టంగా చేస్తే, ప్లాన్ చేసుకుంటే, అంటే ఏం చేయాలి అనేది ముందు ప్లాన్ ఉంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుందని నేను అనుకుంటాను. వంట మనం కట్ చేసుకుని అన్ని, అంటే ఇప్పుడు రేపు ఏం చేయాలనుకుంటున్నాం అనేది ముందే ప్లాన్ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటే, ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకుని ఈజీ అయిపోతుంది. సో మీరు ఇష్టపడేది ఏదైనా సరే తొందరగా అవ్వాలి, ఏ పనైనా సరే నిజంగానే ఇష్టపడితే త్వరగా ముందుగా కొద్దిగా ప్రిపరేషన్ ఉందనుకోండి త్వరగా అయితే. కొంతమంది ట్రావెలింగ్ చేయాలంటే అమ్మో ప్యాక్ చేయాలా అని భయపడుతూ లాస్ట్ మినిట్ లో ప్యాక్ చేస్తారు. లేదు ముందే ప్యాక్ చేసుకున్నారు అనుకోండి తొందరగా వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్ కి, ఫ్లైట్ మిస్ అవ్వరు. అలాగే వంట అమ్మో ఇంతసేపు అనడానికన్నా ముందు కూరగాయలు కట్ చేసుకున్నారు అనుకోండి టైం సేవ్ అవుతుంది. మేడం ఈ గ్యాప్ లో మీరు మాట్లాడతారు కదా, మరి ఇది ఆగదు కదా మీకోసం, అందుకే క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ని క్యారెట్ ముక్కలు వేసిన. ఇప్పుడు సేమ్ ఇవే వేసుకున్నాం అనుకో, కొంచెం బంగాళాదుంప వేసుకుంటే వెజ్ సమోసా అవుతుంది. ఓ అంతే, చికెన్ పక్కన మనం బంగాళాదుంప వేసుకుంటే వెజ్ అవుతుంది. ఇప్పుడు మనకు నాన్ వెజ్ కాబట్టి చికెన్ వేసుకుంటాం. సో వెజ్ ప్రియులు మీరు ఎప్పుడైనా వెజ్ సమోసా చేసుకోవాలనుకుంటే మాత్రం యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ వరకు ప్రాసెస్ ఫాలో అయిపోయి ఉడకబెట్టిన బంగాళదుంపని ఇందులో యాడ్ చేసేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు మేము నాన్ వెజ్ చేసుకుంటున్నాం కాబట్టి చికెన్ కీమాని యాడ్ చేస్తున్నాం. ఈ చికెన్ కీమాని మంచిగా బాయిల్ చేసి పెట్టిన, ఎందుకంటే మనకు ఫాస్ట్ కావాలి కాబట్టి. ఫాస్ట్ గా కన్నా చికెన్ ఆల్రెడీ బాయిల్ అయిపోతే ఆ నీసు వాసన అనేది ఉండదు, మీట్ బాగా బాయిల్ అయిపోయి ఉంటది కాబట్టి ముందుగానే మనం ఉప్పు వేసుకొని చికెన్ కీమాని బాయిల్ చేసుకుంటే అయిపోయింది. గరం మసాలా వేసుకుంటానా, గాలిట్ వస్తున్నా, కారం ఒక 2 స్పూన్స్, నెక్స్ట్ ధనియాల పొడి ఒక 1 స్పూన్, కొత్తిమీర వేయాలా, కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ అట్లా మూత ఫ్రై చేసుకోవాలా? ఫ్రై చేసుకోవాలి, మూత పెట్టాలండి కొద్దిసేపు. సో ఇది ఫ్రై అవ్వాలి, ఇదంతా అవ్వాలంటే ఒక 5 మినిట్స్ టైం ఉంది. మీరు మా కోసం ఏదైనా పాట పాడొచ్చు కదా? అంటే మీరు వంట బాగా చేసుకోవాలనుకుంటున్నాను నేను చేస్తాను, అది ఎలాగైనా ఆప్షన్ లేదు. మీరు పాడండి, నేను వింటా. నేను గెస్ట్ కదా, నేను మిమ్మల్ని అడగొచ్చు, మీరు నన్ను ఎంటర్టైన్ చేయాలి. యా షూర్ అండి, ఐ వాంట్ టు బి ఎ సింగర్, యు నో, ఎనీ టైమ్ ఎనీవేర్. మేడం వద్దు, మీరు మాత్రం ఆ సాహసం చేయకండి. రాక వచ్చారు, మంచిగా తినిపోండి అంతేనా? పర్లేదు, ఏమైంది, పాటే కదా. అలాంటి టాలెంటెడ్ పీపుల్ ని వీళ్ళు ఎంకరేజ్ చేయరండి. అదే ఒక సిందర్ అని కనిపెట్టారు కదా ఎవరో, వీళ్ళకి అసలు అదృష్టమే లేదు. నాకుంది అదృష్టం. వద్దులేండి. వద్దు మేడం, గాన కోయిల్ అనే పదం విన్నారు కదా, గాన కాకి గద్ద అట్లా డిఫరెంట్ పేర్లు పెడతారు మీరే. టాలెంట్ ఎంకరేజ్ చేయాలి. నాకెందుకో మీలో మంచితనాన్ని చూస్తే నాకెందుకో పాపం మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టద్దు అనిపిస్తుంది. నాకు తెలిసి నేను ఇబ్బంది పెడుతున్నాను కానీ మీలాంటి మంచి వాళ్ళని పెట్టను. పాడను. అవునా? పర్లేదు, మీకు వినిపిస్తాను తర్వాత నేను, మీరు హ్యాపీగా తినేసి వెళ్ళండి. మేడం ఓకే, కరెక్ట్ రెడీ అయింది స్టఫ్ అంతా. సమోసా సీడ్స్ ఉంటాయి కదా, అవి ఆల్రెడీ రెడీ చేసుకున్నాను నేను. ఓ ఇది ఎక్కడి నుండి తీసుకొచ్చావు? ఇంతకుముందే మేడం, మీరు ఇంతగా పడుకున్నారు కదా, ఇంట్లో చేసిన. మీరు రావాలని గ్లామర్ పెంచాలని కాసేపు పడుకున్నానండి. ఇప్పుడు ఏం చేయాలి? మేడం మైదా పిండి ఉంటది కదా, కొంచెం ఉప్పు వాటర్ వేసుకొని గట్టిగా తడుపుకోవాలి మంచిగా. పూరి ఎట్లా చేసుకుంటాం అట్లా చేసుకోవాలి. చేసుకుని రౌండ్ గా స్ప్రెడ్ చేసి మనకు కావాల్సిన షేప్ లా, అంటే ఇట్లా ఆకారం ఉంది కదా, షీట్స్ లాగా సమోసా చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు మనం కట్ చేసుకోవాలన్నట్టు. దాంట్లో ఇప్పుడు స్టఫ్ పెట్టి సమోసా ఏ యాంగిల్ ఉంటుందో అట్లా మనం రోల్ చేసుకోవాలి. ఓకే, మొదలెడదామా? ఇంకా చేసుకుందాం. ఓకే, దీంట్లో పెట్టాలి స్టఫింగ్, దీంట్లో స్టఫింగ్ వేసి మళ్ళీ చేస్తే ఓకే.
మన స్లరీ ఉంది కదా మైదా పిండిలో కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా స్లరీగా జారెడ్ లెక్క చేసుకొని ఇట్లా అప్లై చేసినాం అనుకో ఇది అతక్కుంటది అన్నట్టు విడిపోకుండా. ఓకే. సమోసాలన్నో కడుపు లేదు ఆకలి అవుతుంది దట్టు నాన్ వెజ్ అంటున్నావు కానీ రా అన్ని మంచిగా రోల్ చేసుకున్నా ఇప్పుడు ఓన్లీ డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే మేడం. ఓకే. తన వంటలు వచ్చు కాబట్టి అలా చెయ్యి ఊగోదు కదండి వంట వస్తే. అవును. శ్రీకాంత్ మీ గోల్స్ ఏంటి లైఫ్ లో? నా గోలా అంటే ఇందాక ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఆర్టిస్ట్ అయితే ప్రేమించిన అమ్మాయి కూడా దగ్గరకు వస్తుంది ఆ ఫీలింగ్. అంతే కదా. ఫస్ట్ లైఫ్ లో సక్సెస్ అయితే వస్తారంటావు. ఏ సినిమా ఏదైనా మనం ఫన్నీ మూమెంట్స్ అంటే ఫన్నీ క్యారెక్టర్ చేసేది నా మెయిన్ గోల్. మంచి బెస్ట్ కమెడియన్ అవ్వాలి. బెస్ట్ కమెడియన్ అందరూ నవ్విస్తూ ఉండాలి అది నాకు మెయిన్ గోల్. మరి ఎందుకురా మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటావు? సేమ్ షాప్ లో దొరికినట్టే ఉన్నాయిరా ఇంట్లో వండినా కూడా, కానీ లోపల ఫ్లేవర్ వేరే ఉంటది. మంచిగా డిష్ అవుట్ చేసుకుందాం. మేడం మా షోకి వచ్చినందుకు మా తరపున అండ్ ఫంటాస్టిక్ షో తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్. ఓ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నల్లి గారు ఫర్ బీయింగ్ ఆన్ ద షో. చాలా మంచిగా అనిపించింది మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు థ్యాంక్స్ చెప్పాలి. మన సంజయ్ మీకు వచ్చి నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. మీ షో కూడా ఇంకా 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 బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మీకోసం స్పెషల్ గా కీమా సమోసా చేసినాం, రెడీ అయిపోయింది, తిందాం నెక్స్ట్ ఇయర్. థ్యాంక్ యూ. సో చూడండి ఇది ఎంత బాగుంది అసలు. ఎప్పుడెప్పుడు కుమ్మేద్దామా అన్నంత టెంప్టింగ్ గా ఉంది. సో మంచిగా కుమ్మేద్దామా మరి. సో నల్లి గారు చేసిన ఓట్స్ పన్నీర్ కట్లెట్ అండ్ అలాగే మా కాంతం చేస్తున్న కీమా సమోసా రెడీగా ఉంది. మరి ఏమి టైంలో కుమ్మేద్దాం. టేబుల్ చూస్తే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మేము కుమ్మేసేలోపు మీరు ఒకసారి ఓట్స్ పన్నీర్ కట్లెట్ అండ్ అలాగే చికెన్ కీమా సమోసా ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి రీక్యాప్ చూసేయండి. ఓట్స్ పన్నీర్ కట్లెట్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో కొద్దిగా ఓట్స్, సన్నగా తురుముకున్న క్యాబేజీ, కట్ చేసుకున్న క్యారెట్, తురుముకున్న పన్నీర్, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉడికించుకున్న కార్న్, ధనియాల పొడి, కొత్తిమీర, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా మిశ్రమంలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనెతోటి బ్రష్ చేసుకొని ముందుగా తడిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కట్లెట్స్ లాగా ఒత్తుకొని రెండు పక్కల సన్నటి సెగ మీద కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ పన్నీర్ కట్లెట్స్ రెడీ. చికెన్ కీమా సమోసా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పాన్ లో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, పసుపు, క్యాప్సికం, క్యారెట్, ఉడికించుకున్న చికెన్ కీమాని కూడా వేసుకొని కొద్దిగా గరం మసాలా, కారం, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని సమోసాల మాదిరిగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకొని ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కీమా సమోసా రెడీ. కీమా సమోసా చికెన్ లో వెయిటింగ్ అనమాట. వెజ్ ఒకటి నాన్ వెజ్ రెండు హెల్దీ. సో ఫస్ట్ ఓట్స్ పన్నీర్ కట్లెట్ టేస్ట్ చూసి చెప్పండి. నిజంగా చాలా బాగుందండి. ఓట్స్ హెల్దీ అండ్ టేస్టీ పరిచయం చేశారు. చాలా చాలా బాగుందండి. అండ్ ఆయిల్ కూడా చాలా లైట్ గా చాలా బాగుంది. చికెన్ కీమా సమోసా నాన్ వెజ్ తినే ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఇప్పుడు మీ నోట్లో నీళ్ళు ఊరుతాయని చెప్పి డెఫినెట్ గా మేము కూడా చేసుకొని తినాలని లేదా ఆర్డర్ పెట్టాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తా. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ సూపర్ గా ఉందో. అండ్ ఫ్రీడమ్ ఆయిల్ తో చేసాం కదా, ఆయిల్ ఆయిల్ గా అట్లా ఫీలింగ్ లేదు, చాలా లైట్ గా చాలా బాగుందిరా. అందుకని ఆయిల్ డీప్ ఫ్రై చేసాం కానీ అసలు డీప్ ఫ్రై చేసినట్టే లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. అండ్ ఫ్రెండ్స్ ట్రస్ట్ మీ, మీరు తప్పకుండా వెజ్ తినే వాళ్ళైతే డెఫినెట్ గా ఓట్స్ పన్నీర్ కట్లెట్ ట్రై చేయండి. అండ్ ఏమైనా డిఫరెంట్ గా ట్రై చేద్దాం, టేస్టీగా తిందాం, ఎవరినన్నా ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే మాత్రం మీరు అన్డౌటెడ్లీ
ఈ కీమా సమోసాని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ వంటాస్టిక్ ఓన్లీ ఆన్ సంజయ్ మినీ. బాయ్. బాయ్.